హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ మీనాక్షి. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. రోజువారీ మన ఇంట్లో వంటలు చేసుకుంటూ మన ఫేస్ పైన శ్రద్ధ అనేది పెట్టుకోం కదండి. అలా ఏమి లేకుండా ఇంట్లో ఉండే వాటితోటి మన అందాన్ని మరింత రెట్టింపు చేసుకుందాం. ఏమీ లేదు ఫ్రెండ్, మనం రైస్ అంటే బియ్యం కడిగిన వాటర్ ఉంటాయి కదండి, ఆ వాటర్ అనేది ఒక బౌల్లో వేసుకుంటే మనకేమో కిందన అంటే మీదనే చిక్కనైన వాటర్ అనేది తేలిపోద్ది. ఆ వాటర్ అనేది పారేయాలన్నమాట. ఆ వాటర్ అనేది 2-3 సార్లు తేలుతూ ఉంటాయి. ఆ వాటర్ అనేది పారేసిన తర్వాత కిందనేమో చిక్కనైన గింజ లాంటిది పసగొడుగు వస్తుంది అనమాట. వాటిని తీసుకోవాలన్నమాట. మనము తీసుకున్న తర్వాత ఇలా తీసుకొని ఈ పసగొడుగులోను శనగపిండి అనేది వేసుకోవాలి. ఇలా శనగపిండి అనేది కొంచెం వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలన్నమాట. ఇలా అంటే ఈ ఉండలు లేకుండా ఈ పసగొడుగు రసం అంటే పసగొడుగులోనే ఈ శనగపిండి బాగా కరిగిపోయినట్టుగా మనం కలపాలి. ఎందుకంటే ముక్కలు లేకుండా మీరు నీట్గా కలిపితే ఈ ప్యాక్ అనేది మంచిగా తయారవుతుంది అనమాట. చూసారా, నేనైతే స్పూన్తో ఎంతసేపు కలిపాను, ఉండలుగా లేకుండా కలుపుకోవాలన్నమాట. ఈ పసగొడుగు శనగపిండి బాగా పూర్తిగా కరిగిపోయిన తర్వాత మనం ఇప్పుడైతే నిమ్మరసాన్ని వేసుకోవాలి. నిమ్మరసం అనేది వేసుకోవడం వల్ల మన ఫేస్ పైన జిడ్డుని తొలగించి మన ఫేస్ పైన ఉన్న మొటిమలు కూడా తగ్గేలాగా చేస్తుంది అనమాట. నిమ్మరసం అనేది మన స్కిన్ని తాజాగా ఉండేలాగా చేస్తుంది. మనం ఎక్కువ కాకుండా ఒక 10 డ్రాప్స్ లాగా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత కూడా మరొకసారి బాగా నీట్గా కలుపుకోవాలి. చూసారా ఎలా వచ్చింది? క్రీమ్ లాగా తయారైంది కదా. చూసారా, ముక్కలు లేకుండా నీట్గా కలుపుకుంటేనే ఈ ఫేస్ ప్యాక్ అనేది మన ఫేస్కి నీట్గా పట్టేలాగా చేస్తుంది. అలానే వచ్చి విటమిన్ ఈ క్యాప్సికమ్ కూడా మనం వేసుకోవాలి. ఇది వేసుకోవడం వల్ల మన స్కిన్కి ఎలాంటి అంటే మచ్చలు, మొటిమలు, ముడతలు లేకుండా ఈ విటమిన్ సి క్యాప్సికమ్ బాగా యూజ్ అవుతుంది అనమాట. ఈ విటమిన్ సి క్యాప్సికమ్ వేసుకున్న తర్వాత మరొకసారి కలుపుకుంటూ ఉండాలి. కనీసం ఒక 10 నిమిషాలైనా కలపాలి. మనం ఎంత కలిపితే అంత మంచిగా తయారవుతుంది అనమాట ఈ ప్యాక్ అనేది. ఈ ప్యాక్ అనేది మీరు ఎక్కువగా తయారు చేసుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చి చూసారా ఎలా తయారైంది ప్యాక్ అనేది. ఇలా ఈ ఫేస్ ప్యాక్ని ఇలా తయారు చేసుకున్న తర్వాత మనం ఫేస్ పైన అప్లై చేసుకున్నప్పుడు మనం కాటన్ రూపంలో మన ఫేస్ని పైన రుద్దుతూ ఉండాలన్నమాట. నెక్స్ట్ వచ్చి మీరు ఈ ప్యాక్ అనేది మీరు ఫేస్కి అప్లై చేసినప్పుడు ఫేస్ మొత్తం కూడా సబ్ తోటి నీట్గా కడుగుతూ ఉండాలన్నమాట. కడుక్కున్న తర్వాత మనం నైట్ ఈ ఫేస్ ప్యాక్ అనేది మనం అప్లై చేసుకోవాలి. పగలైతే ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్యాక్ బాగోదు. నైటే ఫేస్కి అప్లై చేసుకొని నైట్ పడుకుడిపోవాలన్నమాట. నైట్ పడుకున్న తర్వాత మనము ఈ మార్నింగ్ అనేది ఫేస్ వాష్ చేసుకుంటే మీ ఫేస్ అనేది చాలా కాంతివంతంగా మీ స్కిన్ అనేది గ్లోగా ఉండేలాగా చేస్తుంది అనమాట. ఇలా ఫేస్ మొత్తం కూడా కాటన్తో అప్లై చేసుకున్న తర్వాత మనము కాటన్తో 5 మినిట్స్ అయినా సరే మనం ఫేస్ పైన ఇలా కాటన్తో రుద్దుతూ ఉండాలన్నమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఈ ఫేస్ ప్యాక్ అనేది వారానికి 3 టైమ్స్ అయినా రాసుకోవచ్చు అనమాట. ఈ ప్యాక్ అయితే ఫేస్ పట్టగానే మంచి రిజల్ట్ అనేది వస్తుంది ఫ్రెండ్. అలానే ఇక మన వీడియో ఇంకెవరైనా ఫస్ట్గా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్. అలానే మన ఛానల్ని ఒక చిన్న లైక్ చేస్తారని అనుకుంటున్నాను. ఇలా మొత్తం ఫేస్ మొత్తం కూడా మనము అప్లై చేసుకున్న తర్వాత నైట్ అంతా పడుకున్న తర్వాత మార్నింగ్ అనేది ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత ఒక్కసారి మీరు అద్దంలో చూసుకుంటూ మీ ఫేస్ మీరే నమ్మలేనంత గ్లో అనేది వచ్చేస్తుంది అనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్. ఇక వచ్చే అయితే ఈ రైస్ పౌడర్ అనేది కన్నా బియ్యం కడిగిన పసగొడుగుతోనైతే మీ ఫేస్ అయితే మరింత కాంతివంతంగా ఉంటుంది. అలానే ఈ వేసవికాలం వచ్చి చెమట పట్టడం వల్ల స్కిన్ అంతా డల్గా అయిపోయి బ్లాక్గా అయిపోవడం, జిడ్డుగా అయిపోవడం ఉంటాయి కదండి. అలా ఏమీ లేకుండా అయితే ఈ ఫేస్ ప్యాక్ అనేది అంటే మన ఫేస్కి పడుతుంది అనమాట. నెక్స్ట్ నైట్ అప్లై చేసుకుని మార్నింగ్ కడుక్కున్న తర్వాత ఆ రోజు అలా మీ ఫేస్ అయితే చాలా ఫ్రెష్గా బాగుంటుంది. అసలు ఈ ఫేస్ ప్యాక్ అయితే మంచి రిజల్ట్ అనేది వస్తుందండి. చూసారా, నా హ్యాండ్స్ అలానే ఫేస్ అయితే ఒకేలాగా వైట్గా ఉన్నాయి.
చాలా మంచిగా యూజ్ అవుతుంది. ఈ ప్యాక్ అనేది హ్యాండ్స్కి, నెక్కి, ఫేస్ కూడా అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్. ఓకే ఫ్రెండ్, ఇంకా ఏదైనా మీకు డౌట్స్ అనిపిస్తే చిన్న కామెంట్ చేయండి ఫ్రెండ్. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్.